సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే కాస్త మీకు షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. ధన సంబంధించిన విషయంలో కొంత ఆగడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క మనీ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఆగకుండా ఉండాలి అంటే మీకు రూపాయి వచ్చినా రూపాయి ఇస్తున్నా కాస్త గణపతిని ఎక్కువగా తలుచుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో పర్టికులర్గా 16, 20, 21 తేదీలు ఈ ప్రాపర్టీ విషయంలోనే ఏదైనా కోర్స్ తీసుకునేటువంటి అంశాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని ఉన్న ప్రదేశం నుంచి ఇంకో దగ్గరికి ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలని ఏదైనా మార్పు చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటారు. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ కొత్తగా ఎవరితోనైనా మీరు పార్ట్నర్షిప్స్ చేద్దాం అనుకునేటువంటి విషయంలో కొంచెం తర్జన భర్జన పడి మొత్తం మీద పార్ట్నర్షిప్స్కి ఒప్పుకోవడం జరుగుతుంది. ల్యాబ్స్లో ఏదైనా రీసెర్చెస్ చేసేటువంటి వారికి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా ఉద్యోగ విషయాల్లో అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పులు సూచిస్తుంది. అది కంపెనీ వారు మిమ్మల్ని మార్చడం కావచ్చు, మీ అంతటి మీరుగా మారాలనేటువంటి భావంతో మారడం కావచ్చు. ఇక మీకు కెరీర్ పరంగా బాగుండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు 2వ స్థానంలో కేతు ఉన్నందుకు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది.